మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక స్కామర్ జస్ట్ 2 సెకండ్స్లో దొంగలిస్తే మీకు ఎలా ఉంటుంది? దీనికి ఓటీపీ రాదు, పాస్వర్డ్ అడగదు, మీ ఫోన్ కూడా అవసరం లేదు. మీ కార్డ్ కూడా మీ వ్యాలెట్లో ఉంటుంది, కానీ మీ డబ్బు మాత్రం ఇది మ్యాజిక్ కాదు, హ్యాక్ కాదు. ఇప్పుడు చేయబోయే స్కామ్లో మిమ్మల్ని టచ్ కూడా చేయకుండా మీ మనీని స్టీల్ చేయగలరు. దీన్నే గోస్ట్ ట్యాపింగ్ స్కామ్ అని అంటున్నారు. ఇది ఇండియాలో మాత్రం కాదు, వరల్డ్ వైడ్గా జరుగుతుంది. కానీ ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇలాంటి మోడర్న్ థెఫ్ట్ టెక్నిక్స్ నుండి మనం ఎలా సేఫ్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం అయిన మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా షాప్ ఓనర్స్కి. ఏటీఎం కార్డ్స్, ఆఫీస్ యాక్సెస్ కార్డ్స్, కాలేజ్ ఐడి కార్డ్స్, డ్రెస్ షాప్లో ఉండే సెక్యూరిటీ ట్యాగ్స్, ఇవి అన్నీ ఒక్క టెక్నాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదే RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఈ యాక్సెస్ కార్డ్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని మీద నేను టార్చ్ కొట్టి చూపిస్తా. చూసారా, ఈ కార్డ్ లోపల కాయిల్ అండ్ చిప్ ఉన్నది. ఎగ్జాక్ట్గా ఇలానే ఏటీఎం కార్డ్స్ అండ్ RFID ట్యాగ్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు నా వద్ద ఉండే ఈ కార్డ్ని ఈ RFID స్కానర్ మీద పెడితే ఏం జరుగుతుందో అని చూడండి. ఈ కార్డ్లో ఉండే కాయిల్లో కరెంట్ జనరేట్ అయ్యి చిప్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఎలా జరిగిందని స్టెప్ బై స్టెప్గా ఒక ఇండక్షన్ స్టవ్ ఎక్స్పెరిమెంట్తో చూద్దాం. ఇక్కడ మన వద్ద ఇండక్షన్ స్టవ్ ఉన్నది, ప్లేట్ ఉన్నది, అండ్ దాంట్లో కొంచెం నీళ్ళు ఉన్నది, అండ్ కాయిల్తో కనెక్ట్ చేసిన ఈ LED బల్బ్ ఉన్నది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఆన్ చేయగానే ఈ బల్బ్ గ్లో అవుతుంది. చూసారా, ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసినప్పుడు లోపల ఉన్న కాయిల్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దానివల్ల చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన కాపర్ కాయిల్ పెడితే కాయిల్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ముందుకి వెనక్కి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్నే మనము కరెంట్ అని అంటున్నాము. అందుకే ఈ బల్బ్ గ్లో అవుతుంది. దీన్ని మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాము. ఈ ఏటీఎం కార్డ్స్లో కూడా ఇదే ప్రిన్సిపలే జరుగుతుంది. POS మిషన్లో కూడా ఒక కాయిల్ ఉంటుంది. దానికి హై ఫ్రీక్వెన్సీ కరెంట్ సప్లై ఇస్తారు. దాని చుట్టూ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ని మిషన్కి 10 సెంటీమీటర్ రేంజ్లో తీసుకొని వస్తే కార్డ్లో ఉన్న కాయిల్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిసీవ్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల కరెంట్ జనరేట్ అయ్యి చిప్ యాక్టివేట్ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ చిప్ యాక్టివేట్ అయ్యాక కార్డ్ ఐడెంటిఫైయర్, ఎన్క్రిప్టెడ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, ఇవి అన్నీ కార్డ్ కాయిల్ని యాంటెనా లాగా యూజ్ చేసి POS మిషన్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. మెషిన్ ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ ద్వారా బ్యాంక్ సర్వర్తో వెరిఫై చేస్తుంది. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే ట్రాన్సాక్షన్ అప్రూవ్ అవుతుంది, లేకపోతే డిక్లైన్ అవుతుంది. ఆఫీస్ యాక్సెస్ కార్డ్స్లో కూడా ఇదే ప్రిన్సిపల్. కానీ అక్కడ బ్యాంక్ సర్వర్ బదులు కంపెనీ సర్వర్ వెరిఫై చేస్తుంది. కానీ మాల్ సెక్యూరిటీ ట్యాగ్స్ కొంచెం డిఫరెంట్గా వర్క్ అవుతాయి. మన వాకీ టాకీ నుంచి వచ్చే రేడియో వేవ్స్ వల్ల LED బల్బ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి గ్లో అవుతుంది కదా. అలాగనే ఈ సెక్యూరిటీ ట్యాగ్స్లో కూడా ఈ సేమ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తున్నారు. బిల్లింగ్ కౌంటర్లో క్యాషియర్ ట్యాగ్ని డీయాక్టివేట్ చేస్తారు. సపోజ్ బిల్ చేయకుండా డ్రెస్ని బయటికి తీసుకుని వెళ్తే మాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న స్కానర్ రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ రేడియో వేవ్స్ సెక్యూరిటీ ట్యాగ్లో కరెంట్ జనరేట్ చేస్తాయి. చిప్ యాక్టివేట్ అయ్యి ప్రోడక్ట్ కోడ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. స్కానర్ ఆ సిగ్నల్ రిసీవ్ చేసి అలారం సౌండ్ ఇస్తుంది. ఏటీఎం కార్డ్స్ అండ్ సెక్యూరిటీ ట్యాగ్స్, ఈ రెండిటికి బేస్ ప్రిన్సిపల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షనే. కానీ వీటి రెండిట్లో కూడా స్కామ్స్ జరగచ్చు. POS మిషన్లో అమౌంట్ని ఎంటర్ చేసి మీ కార్డ్ని సీక్రెట్గా ట్యాప్ చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అండ్ ఈ మోడర్న్ థెఫ్ట్ని గోస్ట్ ట్యాపింగ్ స్కామ్ అని అంటున్నారు. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది, అదే ఫారడే షీల్డ్. ఈ ఫారడే షీల్డ్ అంటే అంత పెద్ద సైన్స్ ఏంటి కాదు. ఇప్పుడు నేను ఈ కార్డ్ని దగ్గర తీసుకుని పోయేటప్పుడు సౌండ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కార్డ్ని నేను ఈ ఫాయిల్ పేపర్తో వ్రాప్ చేసిన తర్వాత సౌండ్ వస్తుందా లేదా అని చూడండి. చూసారా, సౌండ్ రాలేదు. మన చిట్టి ఫ్యూచర్ స్కూల్ స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్గా నేర్చుకుని బిల్డ్ చేసిన ప్రాజెక్టే ఈ RFID స్కానర్. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి అంటే మా స్టెమ్ క్లాసెస్ని చెక్ చేయండి. మన ఏటీఎం కార్డ్ని అల్యూమినియం ఫాయిల్తో వ్రాప్ చేస్తే ఈ POS మిషన్ కార్డ్ని రీడ్ చేయదు. అండ్ ఇది మన యాక్సెస్ కార్డ్ కూడా అప్లికబుల్. ఎందుకంటే అల్యూమినియం చాలా మంచి కండక్టర్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అల్యూమినియం మీద పడినప్పుడు ఫాయిల్లో ఎడీ కరెంట్స్ జనరేట్ అవుతాయి.
ఆ ఎడ్డీ కరెంట్స్ ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. కానీ అది ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దీన్ని లెన్స్ లా అని అంటారు. అందుకే పిఓఎస్ మిషన్ నుండి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అల్యూమినియం ఫాయిల్ క్యాన్సిల్ చేస్తుంది. కార్డ్ కాయిల్కి ప్రాపర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీచ్ అవ్వదు, కాబట్టి ట్రాన్సాక్షన్ జరగదు. వ్యాలెట్లో మల్టిపుల్ కార్డ్స్ ఉంటే స్కాన్ రిలయబిలిటీ తగ్గుతుంది. కాంటాక్ట్లెస్ పేమెంట్ లిమిట్ని రెడ్యూస్ చేయండి. ట్యాప్ చేసేకి ముందు మెషిన్లో ఎంత అమౌంట్ డిస్ప్లే అవుతుంది అని చెక్ చేయండి. RFID ప్రొటెక్టెడ్ వ్యాలెట్ని యూజ్ చేయండి. వాటిలో మెటల్ లేయర్ ఉంటుంది. అది ఫారడే షీల్డ్ లాగా పనిచేసి ఈ గోస్ట్ ట్యాపింగ్ స్కామ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫారడే షీల్డ్ మనల్ని స్కామ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని నేను చెప్పాను. కానీ ఇదే టెక్నాలజీని యూజ్ చేసి చాలా మంది థెఫ్ట్ కూడా చేస్తున్నారు. ఎలా అంటే మాల్ నుండి సెక్యూరిటీ ట్యాగ్స్లో అల్యూమినియం ఫాయిల్ని వ్రాప్ చేస్తారు. స్కానర్ నుండి వచ్చే రేడియో వేవ్స్ ఈ ఫాయిల్ మీద పడి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అప్పుడు చిప్ యాక్టివేట్ అవ్వదు, అలారం కొట్టదు. ఇలాగనే కొంతమంది ఈజీగా షాప్ లిఫ్టింగ్ చేస్తారు. అందుకే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, ఎస్పెషలీ షాప్ ఓనర్స్కి. మీ కస్టమర్స్ ఏదైనా పర్సనల్ బ్యాగ్ని తీసుకొని వచ్చేటప్పుడు షాప్కి బయటనే ఒక చిన్న కౌంటర్ని క్రియేట్ చేసి అక్కడ పెట్ట చెప్పండి. ట్రయల్ డ్రెస్సెస్ని కౌంట్ చేయండి. సో ఈ స్మాల్ ప్రికాషన్స్ వల్ల మనం చాలా పెద్ద లాసెస్ని ప్రివెంట్ చేయొచ్చు. టెక్నాలజీ మనకి చాలా కన్వీనియన్సెస్ని ఇస్తుంది, కానీ అది ఎలా వర్క్ అవుతుంది అని తెలిస్తేనే మనము సేఫ్గా ఉండగలం.